హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. హాయ్ హలో నమస్తే నేను కూర్చుంటా అనుకున్నావా? లేదు అనుకోలేదు. అనుకోలేదు కదా. మీలాంటి పెద్దవాళ్ళ ముందర ఇక్కడ ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఫస్ట్ నన్ను నేను అడిగే క్వశ్చన్, నువ్వు నీలా ఉన్నావా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. తెలియట్లేదా మీకు ఇప్పుడు? ఏమో సార్ నాకు కనబడదు. ఎందుకు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? నేను లౌడ్ హైపర్ యాక్టివ్ పర్సన్ ని. ఆ, ఆనందం వచ్చినా ఎక్కువే, బాధ వచ్చినా ఎక్కువే, కోపం వచ్చినా ఎక్కువే, అన్ని ఎక్కువే మనం. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. అన్ని ఎక్కువే. నాలానే నేను ఉన్నాను. ఓహో. కానీ ఆ లెటర్ లో ఏదైనా ఒకటి అలా కాదమ్మా మంచిగా ఉండమ్మా అని అనుంటే నీకు హెల్ప్ అయ్యేదేమో. అది నాకు లెటర్ వచ్చిన 2 days కి ఎలిమినేట్ అయ్యా నేను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అందరం ఉడుకు రక్తంతో ఉన్నాము. కామెంట్స్ గొడవలు అయ్యి మేము కొట్లాడేసుకొని నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్. సంజన గారి గుడ్డు మ్యాటర్ కూడా నేను గుడ్డు తిన్నందుకు కాదు గొడవది, చెప్పకుండా తిన్నందుకు గొడవది. అవును, అది కూడా నేను చేయలేదు. ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి నేను ఆడుకుంటున్నా బిగ్ బాస్ గుడ్డు పోయింది అని. గాడిద గుడ్డు. అండ్ ఇదే మనీషు నిన్ను కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీ మీద కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ బేస్లెస్, కెమెరాస్ ఉన్నాయని. ఎందుకంటే నేను నవ్వినా కెమెరా ఉంటది అక్కడ. కెమెరా ఇలా నీ వైపు ఇలా రొటేట్ అవ్వంగా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి? కెమెరా నాకు దొరికింది. ఏ కెమెరా తిరుగుతుంది? మనిషిని తల్లి అర్థం కాలే. కెమెరాస్ రావు కదండి. బిగ్ బాస్ లో 90 కెమెరాస్ ఉన్నాయి. నేను కెమెరాస్ వస్తున్నాయని మాట్లాడడం ఏంటి? నేను చిన్నగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది, పెద్దగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అదే కాకుండా మీరు వరస్ట్ కామనర్స్ అని చెప్పి కూడా నిన్ను శ్రీజాని కలిపి బయట ఇమాన్యుయల్కి చెప్పడం జరిగింది. నువ్వు క్యూట్ అని చెప్పన్న జనాలు హౌస్లో అమ్మ బాబోయ్ నేను ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు అన్న కామెంట్లు అన్న సిచ్యువేషన్కి రావడానికి రీజన్ ఏమని అనుకుంటున్నావా? నువ్వు బయటకు వచ్చాక నువ్వేమైనా ఆలోచించావా? మేబీ నేను అరవలేదు అగ్ని పరీక్షలో. ఇక్కడ ఎందుకు అంటే ఇంకా నేను నాలాగా ఉండాలనుకున్నాను. అక్కడ పొక్కడింది నాకు. ఆపుకోలేకపోతున్నాను. క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు, చాలా ఇంపార్టెంట్ అది. నేను లిటరలీ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఫ్రెండ్ సర్కిల్ అంటున్నాను అందుకే. సర్కిల్. ఆ సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎదవను నేను గూడు సెట్ ఎదవనండి. నేను అసలు మంచిని కదండి. నాకు బాయ్ ఫ్రెండ్ లేడండి. నిజంగా ఎంత బాగుంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అగ్ని పరీక్షలో చాలా క్యూట్ ఉన్నావు. అదే నేను ఏదైతే ఇందాక ఇప్పుడు ఉన్నావు. ఇప్పుడు క్యూట్ గా ఉన్నావు అంటే జనాలు కోసం మాట్లాడుతున్నా. నా గురించి అంటే నాకు క్యూట్ గా కనబడతారు ఆబ్వియస్లీ. ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను.